ఓయ్ నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకొని తాగడానికి ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోక. నాకు మంచు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్పి మంజు ఇంటే గొడవ అయిపోద్ది. వింటే విన్నా పోరా. నీకోసం నేను కాయలు కళ్ళు కసలు ఎదురు చూశాను. కానీ నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే. నువ్వు నవ్వునే నవ్వనంటావు. నవ్వు 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 నువ్వు నవ్వు మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఏడు 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 ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి పస్తు పడుకోబెడుతున్నారు. కమలేమన్నా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగొచ్చినట్టు తెలిసిందంటే చీపులు కట్టి తిరిగేస్తుంది. ఏమైంది? ఏమైంది? సత్య సత్య సత్య, ఏం చెండాలను సరితాగా వ్యత్యాసం వస్తుంది? ఏంటది? నీకు పొద్దుందా? వాడికి పడదని తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకున్నా. ఏమన్నా అయితే అయ్యో ఎవరో నన్ను పిలుస్తున్నారు. కొంచెంగా తాగి చావచ్చుగా. రే అన్నం తిన్నావా? రే సత్య, ఏమన్నా తిన్నావా? ఎవరు? నేనేరా. అన్నం తిన్నావా? ఎవరు? రే తిన్నావా? నిన్నే అడిగేది. ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకోనివ్వనంటావేంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. చాలా ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వదలరా. వెళ్ళు వెళ్ళమంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు అంతే. అంతేనా? ఏమిట్రా అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు, అతను చేయలేదని చెప్తున్నాను. మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్ళి ఒక అతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాన్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం? అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించాను అప్పటి నుంచి మనసత్యం పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. మనం చేతులు దులిపేసుకుందాం అంటావు,
అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు, వెళ్ళి స్నానం చేయించు. ఏయ్, దానికేది పడే, లేచిరా, లేచిరా. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన పాపం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు, నవ్వు. ఏయ్, కమలక్క, ఇట్రా. సిద్ధు నవ్వుతాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నా. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లానప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే విన్నావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వారిని టాటా కూడానా?